నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఏదైనా అంశం ఎప్పుడూ కూడా కాంట్రవర్సీ అవ్వటం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఈడీకి సంబంధించినటువంటి ఏదో కేసు విషయంలో ఆయన పేరు బయటకు వచ్చిందంటే, పలానా సంస్థకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దాంట్లో ఏదో అవకతవకలు జరిగాయి. ఆయన పలానా అమౌంట్ తీసుకున్నారు అండ్ క్యాష్ రూపంలో ఇంత తీసుకున్నారు, ఆన్‌లైన్ పేమెంట్ ఇంత తీసుకున్నారు అనేది ఏదో ఒక అంశం బయటకొచ్చింది. కానీ అదంత పెద్ద కాంట్రవర్సీ అంటే 100% కాదనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన 2 ప్లేసెస్‌లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదైనా షూటింగ్‌లో బిజీగా ఉంటారు. లేదా షూటింగ్‌కి కాస్త విరామం దొరికిందంటే కంప్లీట్‌గా ఫ్యామిలీతో ఏదో ఒక వెకేషన్‌లో ఉంటారు. అసలు కంప్లీట్‌గా ఫ్యామిలీతో గడిపే స్టార్ హీరోల్లో మొట్టమొదటిగా వినిపించే పేరు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుదే. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన టాలీవుడ్‌లో ఉన్నటువంటి అగ్ర హీరోలంతా కూడా ఈ విషయం గురించి ప్రస్తావించినటువంటి సందర్భాలు మనం చూసాము. మహేష్ బాబుకి టైం దొరికినప్పుడల్లా వెకేషన్‌కి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటాడు. మేమసలు ఫ్యామిలీతో అలా స్పెండ్ చేసినటువంటి సందర్భాలు గూడా లేవంటూ గతంలో కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాము. అంటే మహేష్ బాబు గారిని కానీ, నమ్రత గారిని గాని చూసి నేర్చుకోండి మీరు కూడా. ఎప్పుడు మీరు రాజకీయాల్లో బిజీగానే ఉంటారా? అసలు ఫ్యామిలీకి టైం ఇవ్వరా? అనే కోణంలో వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు గూడా మనం చూసాం. ఇకపోతే ప్రస్తుతానికి హీరో మహేష్ బాబుకి సంబంధించినటువంటి అంశం ఒకటి కాకపోయినా, ఆయన కుమారుడు గౌతమ్‌కి సంబంధించినటువంటి ఒక్క అంశం మాత్రం సోషల్ మీడియా వేదికగా కొంచెం కాంట్రవర్సీ అవుతోంది. మరది ఏంటి? ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? ఎందుకు కాంట్రవర్సీ అవ్వాల్సొచ్చింది? ఒక్కసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే యెస్. ఆయన కుమారుడు గౌతమ్ ప్రస్తుతానికైతే న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. సో, అతను ఒక షార్ట్ ఫిల్మ్‌లో నటించారనమాట. సో, ఆ షార్ట్ ఫిల్మే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో గౌతమ్‌తో పాటు ఇంకొక అమ్మాయి కూడా కనిపిస్తూ ఉంది. సో, మరి అమ్మాయి కనిపిస్తే తప్పేంటి అని మీరు అందరూ అడగొచ్చు. సో, అక్కడే అసలు ట్విస్ట్ ఉందనమాట. సో, గౌతమ్ ధరించినటువంటి టీ షర్ట్ పైన ఇండియా అని ఉండగా, ఆ అమ్మాయి వేసుకున్నటువంటి టీ షర్ట్ పైన మాత్రానికి పాకిస్తాన్ అని ముద్రించి ఉంది. సో, ప్రస్తుతానికి మనం చూస్తున్నాము జమ్మూ కాశ్మీర్‌లో జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాని విషయంలో ఇప్పటికే భారతదేశం కూడా చాలా అంటే చాలా కోపంగా ఉందని చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన పౌరుల్ని దాదాపుగా 26 మందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలున్నాయి కాబట్టి, ఇలాంటి టైంలో పాకిస్తాన్‌ని మనం ఎప్పుడు అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్‌ని మనం పొరుగు దేశంగానే చూసాం. వాళ్ళు మన శత్రు దేశంగా చూసే ఇలాంటి అటాకులకి పాల్పడుతూ ఉన్నారు. బట్ ఈ క్షణం నుంచి మనం కూడా దాన్ని శత్రు దేశంగానే చూస్తూనే ఉన్నాం. టైం కోసం మనం కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం. అటు ఇండియన్ ఆర్మీ కానీ, అటు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఈగర్‌లీ వెయిటింగు. ఇలాంటి ఒక తరుణంలో ఒక స్టార్ హీరో కొడుకు ఇలా ఇండియా అని ఒక టీ షర్ట్ ధరించడం, ఆయన పక్కనున్నటువంటి అమ్మాయి పాకిస్తాన్ అని ధరించడం ఏదైతే ఉందో, అది ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి కొంతమంది నెటిజన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇంత జరుగుతున్న టైంలో దీన్నెందుకు తీశారు? ఎందుకు తీయాల్సొచ్చింది అనేది ఒకటి బయటకొస్తుంది. మరికొంతమంది ఏందంటే జనరల్‌గా షార్ట్ ఫిల్మ్ కదా! షార్ట్ ఫిల్మ్‌ని షార్ట్ ఫిల్మ్‌లా చూడొచ్చు కదా! ఎందుకు దాన్ని ఇలాంటి ఒక చర్చకు దారి తీస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయాలు వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అంటే కళని కళలాగే చూడాలి కానీ ఎందుకు ఇలా డిఫరెన్సెస్‌గా చూస్తున్నారు అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ వాస్తవానికి ఇంకోటేంటంటే అసలు ఇప్పుడు ఈ ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత ఇటు పాకిస్తాన్, ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే బయటకొస్తున్నాయి, వాళ్ళ 2 దేశాల మధ్య మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వం ఏ విధంగా ఉంది, అసలు ఈ అటాకింగ్ మోడ్‌లు ఏ విధంగా ఉన్నాయి, అసలు చనిపోయినటువంటి మన పౌరుల యొక్క కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది ఏందంటే అసలు ఈ షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అసలవి ఇప్పుడు కానే కావు. గతంలోవి అన్నట్టుగా మరికొంతమందయితే దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం దీని మీద అటు మహేష్ బాబు ఏమన్నా రెస్పాండ్ అవుతారా? అసలు నిజంగానే ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడుదా? గతంలోదా? ఏంటనేది క్లారిటీ అయితే లేదు కాబట్టి, ఇప్పుడు మొత్తం కూడా దీని మీద మహేష్ బాబు రెస్పాండ్ అయితేనే వాట్ ఈస్ వాట్ అనేది ప్రజలకి అర్థమవుతుందనేది కొంతమంది యొక్క అభిప్రాయం.